మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఈ రోజున చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలలో వీరికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న ప్రయత్నాలతో అనుకున్న కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. దాంతోపాటు చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం లాంటిది ఒకటి కనబడుతోంది. అంటే ఏ పని చేసినా కూడా దాంట్లో వీళ్ళకి ముఖ్యంగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదో విధంగా ఇబ్బంది అనేది ఎదుర్కోవడం, దానివల్ల కొంత స్థిమితం తక్కువగా ఉండడం, శ్రమ అనేది అధికంగా ఉండడం, దానివల్ల ప్రతి పని పోస్ట్పోన్ అవుతున్నట్టుగా అనిపించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి ఈ రోజున అనుకున్న కార్యక్రమాలు విశేషంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతోంది. ఎదురు చూస్తున్న విషయాలలో దూర ప్రదేశాల నుంచి మంచి వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే విదేశాల్లో ఉండే మీ ఆత్మీయులైన మిత్రులు కానీ వారి యొక్క సలహా సంప్రదింపులతో వారి సహకారంతో మీకు నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలకి వారి యొక్క సలహా సంప్రదింపులతో కానీ సహకారంతో కానీ కొత్త అవకాశాలు ఏర్పడడానికి ఒక మంచి సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం కొంత చర్చలు చేయడం, వాటి వృత్తిపరమైన విషయాల్లో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ వృత్తికి సంబంధించిన ఆదాయాన్ని అందుకోవడానికి కొంత ఆలస్యమైన అందుకునే అవకాశాలు లాంటివి కొంతవరకు కనబడుతున్నాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రమతో బాధ్యతలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కీలకంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆ విషయంలో కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేయడం, అంటే పోస్ట్ డాక్టర్లు కానీ లేకపోతే ఏదైనా డెలిట్ కానీ లేకపోతే పిహెచ్డీలు కానీ ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, ఆధ్యాత్మిక విద్యల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, ఆధ్యాత్మిక ఆలోచనలు చేసే వాళ్ళకి, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు దీన్ని. అంటే దానికి సంబంధించిన ఆలోచనలు చాలా ఎక్కువగా రావడం, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎక్కువ కృషి చేయడం, అది ఫిలసాఫికల్గా కానీ అలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించడం, మీ యొక్క ఆలోచనలు ఎక్కువ శాతం రిస్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే అది ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఒకే విధానంలో ఎక్కువ ఆలోచిస్తూ దాని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ సింహరాశి వాళ్ళ విషయంలో మనం తీసుకుంటే వీళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఏదైనా స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల మిత్రులతో చర్చలు జరపడం, విదేశీ అవకాశాల కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న విషయాలు అంటే సంతాన వర్గానికి సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలలో వ్యక్తులని మీరు మీట్ అవ్వడం, దానికి సంబంధించిన చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే మరికొంతమంది వ్యాపారం మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ఉద్వేగాలు అనేవి చాలా చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఆశించిన లాభాల విషయంలో వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కొంత లేట్ అయినా అది మీకు అనుకూలతలనే చూపిస్తున్నప్పటికీ కూడా ఒకటి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అనుకూలతలు అనేవి మీకు కనబడుతున్నాయి. అంటే ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, శత్రువుల మీద విజయం సాధించడం, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, కృషితో అనుకున్న పనులు సాధించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే భావిస్తూ సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవడం, భాగస్వామి వ్యవహారాల గురించి చర్చలు జరిపే విషయంలో కీలకంగా కొత్త వ్యక్తులని పరిచయాలు, వాళ్ళని కలవడం,
విదేశీ అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి కొంత ఈ రోజున మనం భావన చేయొచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించి కొత్త ప్రదేశాల్లో ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకి నూతన అవకాశాలకి ఈ రోజున ఆస్కారం అనేది లభించే పరిస్థితుల్లా చెప్పొచ్చు. అలాగే వృత్తిలో అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే రాబోయే సమయం కోసం అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉండేవాళ్ళు రాబోయే సమయంలో కొత్తగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తుల్ని కలవడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే సంతాన సంబంధమైన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా మీరు మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, సంతాన వర్గానికి సంబంధించిన విషయాల కొరకు అంటే వారి కొరకు ఆలోచనలు, వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు లాంటివి రావడం అనేది, వ్యాపార విస్తరణ విదేశీ సంబంధమైన విషయాల్లో చేయడానికి కూడా ప్రయత్నాలు చేయడానికి కూడా ఎక్కువ శాతం కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఆలోచనల్లో ఆటంకాలు, ఆలస్యాలు, కొంత ఇబ్బందిని పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది అధికంగా కనబడుతుంది. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో లేకపోతే ఆ కొత్త ఇన్వెస్ట్మెంట్స్లో సంతాన వర్గం మీద పెట్టడానికి కానీ, మీరు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ అవి వాటిల్లో కూడా ఆలస్యాలు, ఆటంకాలు, లేకపోతే పెట్టినా అది ఎంతవరకు అభివృద్ధి అవుతుందని మళ్ళీ మీ యొక్క తీసుకునే నిర్ణయాల మీద మీకే నమ్మకం లేకుండా కొన్నిసార్లు రెండు రకాలుగా ఆలోచించడం, వాటి వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం, ఫైనల్గా ఎటు పెట్టకుండా దాన్ని అలాగా కొంత వేస్టేజ్ చేసే పరిస్థితులు లాంటివి కూడా వచ్చే పరిస్థితులు లాంటివి కనబడడం మొదలైన వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో మీరు కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవడం, దాని భాగస్వామితో కలిపి కొన్ని ప్రత్యేకంగా వాటిని ఎలా చేస్తే ముందుకు పెడతాం అన్న విషయంలో ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా ఒక కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో కానీ, ఆల్రెడీ మీరు ఏదైనా సగం కొని దానికి మిగిలిన అమౌంట్ పే చేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ఆకస్మికమైన ఆటంకాలు, అధికమైన ధనం పెట్టవలసిన పరిస్థితులు రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా మీ తోబుట్టువులతో కలిపి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కొంత చర్చలు జరపడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, నూతన వ్యాపార వ్యవహారాల్లో ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలోని స్త్రీలతో విభేదాలు రాకుండా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీకు ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే ఇతరులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో మీరు కొంత టెలిఫోనిక్గా సంభాషణ చేయడం లాంటిది, అలాగే వారి అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవం ఇవ్వాలి, గౌరవం రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు వారి ద్వారా ఏదైనా సంప్రదించి అనుకున్న విషయంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు తగిన విధంగా వినయంగా ప్రవర్తిస్తూ అనుకున్న పనులు సాధించడానికి ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మాటల విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతల్లో కొంత ఆటంకాలు, ఆలస్యాలు, కొంత చికాకు కలిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ ఆలోచనలు కొంత ఆలస్యమైన ఫలించడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. సంతాన వర్గంతో
కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి అభివృద్ధి కొరకు మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే కవులు, కవయిత్రులు, రచయిత్రులు మొదలైన వారికి గుర్తింపుకు అవకాశం అనేది ఉంది. దూర ప్రదేశాలకి ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే సంతాన వర్గంతో సంప్రదించి వారి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ స్వగ్రామ సందర్శన కొరకు కూడా ఆలోచనలు అధికంగా చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. నూతన అంశాలని మీరు అమలు పరచడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశం అనేది అధికంగా ఉంది.